పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారిని గెలిపించే దిశగా మాకు మార్గనిర్దేశనం చేయడానికి చాలా సీనియర్ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారు ఆదిలాబాద్కు రావడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి గోక గణేష్ రెడ్డి గారికి, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారికి, మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు గారు, కొండ గంగాధర్ గారు, బాబన్న గారు, రాజేశ్వర్ గారు, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ రే రంజాన్ గారు, లోకప్రవీణ్ గారు, అందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో దూసుకుపోతా ఉన్నది. 54,000 ఉద్యోగాలు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సాధించినటువంటి అద్భుతమైనటువంటి విజయం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా జరగలేదు. మొదటి సంవత్సరంలోనే 54,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం. ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు ప్రతి నెల 15వ తారీఖు 20వ తారీఖు జమ అవుతుండే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో. అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టంచనుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు శాలరీల చెల్లింపు, జీతాల చెల్లింపు కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి రెండవ విజయం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా నడుస్తున్నది. ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, 200 యూనిట్లకు కరెంటు ఫ్రీ, ఉచిత కరెంటు కానీ, రైతు రుణమాఫీ, భూమి లేని రైతులకు 12,000 రూపాయలు చెల్లించడం కానీ, ఇవన్నీ కూడా 500 రూపాయలకు సిలిండరు కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినటువంటి గొప్ప విజయాలు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ప్రత్యర్థులందరికంటే కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కూరు నరేందర్ రెడ్డి గారు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి ఆధిక్యతతో దూసుకుపోతా ఉన్నారు. ఎటువంటి కష్టం లేకుండా సునాయాసంగా మొదటి ప్రాధాన్యత ఓట్లుతోనే, రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన అవసరం లేకుండానే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవబోతా ఉన్నారు. ఈరోజు మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, క్యాబినెట్ హోదాతో ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారు మా ఆదిలాబాద్ శ్రేణులకి దిశానిర్దేశం చేయడానికి వచ్చిండ్రు. ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా, ఆదిలాబాద్ అసెంబ్లీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, గ్రాడ్యుయేట్స్ ఓటర్లందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ప్రజాప్రభుత్వం. మీ గొంతుని, మీ యొక్క గళాన్ని వినిపించేటువంటి ప్రభుత్వం. దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. గత 10 ఏళ్లలో అనేక అపరిష్కృతంగా పెండింగ్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. ఈ గెలుపుతో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్లో మీరు ఇచ్చేటువంటి గెలుపు మాకొక చిన్న మంచి ప్రోత్సాహం లాంటిది. గ్రాడ్యుయేట్స్ ఓటర్లారా, మళ్ళీ ఇంకెన్నో రాబోతా ఉన్నాయి నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్లు ప్రతి సంవత్సరం విడుదల చేయబోతా ఉన్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని చేతులు జోడించి గ్రాడ్యుయేట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.